ఈరోజు మీ మీడియా వాళ్ళని ఇక్కడే పిలిచాము బికాజ్ ఈరోజు ఒక మావోయిస్ట్ ఒక అమ్మాయి మన ఎదురుగా సరెండర్ చేస్తుంది. మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పాలసీ అండ్ మన ఎస్పీ అమిత్ వడ్డార్ సార్ ఆధ్వర్యంలో ఈ నక్సలిజం మీద మావోయిస్ట్ మీద మంచి పని చేస్తున్నాము. అందుకని ఈ సరెండర్ జరుగుతుంది. ఈ అమ్మాయి సంబంధించి పేరు మడకం మూడే, డాటర్ ఆఫ్ మడకం బీడా, ప్రెజెంట్ ఏజ్ 25 years, నేటివ్ కొంటా, జిల్లా సుక్మా, ఛత్తీస్గఢ్ స్టేట్ నుంచి. ఈ అమ్మాయి జాయిన్ చేసే టైంకి కొంటా ఏరియా కమిటీ డీసీఎం ర్యాంక్ క్యాడర్ బెట్టి మంగడు అతను ఇన్ఫ్లుయెన్స్ చేశాడు. 2020లో ఈ జాయిన్ చేసిన తర్వాత ఫస్ట్ అమ్మాయికి ట్రైనింగ్ జరిగింది. దీని తర్వాత మా డివిజన్కి ట్రాన్స్ఫర్ అయిపోయింది. ఈ అమ్మాయి ఒక ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్లో కూడా పార్టిసిపేట్ చేసింది. ఈ ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్ జీరాగూడ ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్ 2021లో. ఈ ఇన్సిడెంట్లో టోటల్ 31 మన సెక్యూరిటీ పర్సనల్ అండ్ 3 మావోయిస్ట్ చనిపోయారు. సో మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంకి మంచి సరెండర్ పాలసీ, రీహాబిలిటేషన్ పాలసీ కారణంతో ఈరోజు మన ఎదురుగా సరెండర్ చేస్తుంది. సరెండర్ చేసే ప్రముఖ కారణంలో మీ అందరినీ తెలుసు, ఇప్పుడు మావోయిస్ట్ ఐడియాలజీ మీద నమ్మకం అస్సలు తగ్గిపోయింది. దీని తర్వాత ఈ మావోయిస్ట్ పార్టీలో ట్రైబల్స్తో పాటు డిస్క్రిమినేషన్ కూడా చేస్తారు. దీని తర్వాత అంటే ఇంటీరియర్ ఏరియాలో పోలీస్ ప్రెజెన్స్ కూడా చాలా ఎక్కువ పెరిగింది. మన క్యాంప్ ఓపెనింగ్ మీరు చూడండి, ఛత్తీస్గఢ్లో, ఒడిశాలో, తెలంగాణ, ఆంధ్ర అన్ని చోట్ల పోలీస్ వాళ్ళు తిరుగుతున్నారు. అందుకని వీళ్ళు ఏరియా మొత్తం ష్రింక్ అయిపోయింది. సో వీళ్ళ దగ్గర ఇప్పుడు ఆప్షన్ ఏం లేదు, ఓన్లీ సరెండరే చేయాలి. అందుకని మోటివేట్ అయ్యి మన ఎదురుగా సరెండర్ చేస్తుంది. ముఖ్యమైన కారణంలో ఆంధ్రప్రదేశ్ మంచి సరెండర్ అండ్ రీహాబిలిటేషన్ పాలసీతో కారణంతో మ్యాక్సిమం మన ఆంధ్రప్రదేశ్లో సరెండర్ చేస్తున్నారు. ఈ సరెండర్ తర్వాత ఏదైనా రివార్డ్స్ కానీ ఇన్ ద ఫెసిలిటీస్ కానీ అసిస్టెన్స్ కానీ మేము త్వరగా ప్రొవైడ్ చేయడానికి ప్రయత్నం చేస్తాము. ఇప్పుడు మీ మీడియా వాళ్ళు మాధ్యమంతో ఒక అపీల్ నేను చేస్తాను. కొంతమంది మావోయిస్ట్ ఎప్పుడు కూడా పార్టీలో జంగల్లో ఫారెస్ట్లో తిరుగుతున్నారు. సో నా అపీల్ ఏంటి కి దయచేసి ఇక్కడ రండి, మెయిన్ స్ట్రీమ్ లైన్లో మీరు రావచ్చు. మీకు ఏదైనా సాయం కావాలి మేము ఇస్తాము. అదే అష్యూరెన్స్ మన సైడ్ నుండి కి మీ లైఫ్ని మీ నార్మల్గా స్పెండ్ చేయొచ్చు.